హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం LG 2026 మోడల్ ఏ నానో సిరీస్లో NU87 ఇది మనం బయింగ్ గైడ్లో దగ్గర అన్బాక్సింగ్ చేసి దగ్గర 1 మంత్ అయితే దాటిపోయింది కదా. రివ్యూ ఈరోజు ఫుల్ రివ్యూ, డీటెయిల్డ్ రివ్యూ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ రివ్యూ నేను ఈ ఒక్క టీవీనే కాదు, ఈ టీవీని ఇంకో 10 టీవీలు ఇప్పటివరకు లాంచ్ అయిన ప్రతి ఒక్క మినీ ఎల్ఈడి, నార్మల్ ఎల్ఈడి, QLEDలు ఏవైతే టీవీస్ లాంచ్ అయినాయో అన్ని బ్రాండ్స్ నుంచి 10 టీవీస్ తోటి సైడ్ బై సైడ్ కంపేర్ చేశాక నాకు ఒక అవగాహన వచ్చాక మాత్రం నేను ఈ రివ్యూ చేస్తున్నాను. సో దట్ 100% మీరు ఈ రివ్యూని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్లీ ఈ టీవీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి డిఫరెంట్ సైజెస్లో వస్తుంది. 43 ఇంచెస్లో ఉంటుంది, 50 ఇంచెస్ ఉంటుంది, 55, 65, 75 ఇంచెస్లో అవైలబుల్గా ఉంటుంది. వాటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అండ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి నాకు నుంచి అయితే చెక్ చేసుకోండి. సో ఫస్ట్లీ ఇక మనం బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం యాజ్ యూజువల్ పవర్ కార్డ్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, అండ్ దాంతోపాటు రిమోట్ ఉంటుంది. రిమోట్కి సంబంధించిన బ్యాటరీస్ కూడా ఇచ్చారు. అండ్ ఫైనల్లీ స్మార్ట్ టీవీ ఇదే అని చెప్పుకోవచ్చు. స్మార్ట్ టీవీ మీకు ఇలా చూడడానికి అయితే ఉంటుంది. ఫ్రంట్ లుక్ మాత్రం మనకి స్క్రీన్ బెజల్స్తో వస్తుంది. స్లిమ్గా ఉంటుంది చూడడానికి. బెజల్స్ చాలా స్లిమ్ బెజల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది అనమాట. సో మంచిగా లుక్ అయితే బాగానే ఉంది. అండ్ LG బ్రాండింగ్ చూడడానికి ఉంటుంది. ఇక్కడ కార్నర్లో వచ్చేసి మనకి టేబుల్ స్టాండ్స్ డిజైన్ అయితే ఇలా ఉంది. ఓవరాల్ టీవీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది, చూడడానికి స్టైలిష్గానే ఉంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చెప్పినట్టుగా ఫ్రేమ్ అంతా మనకి మెటల్తో వస్తుంది. మదర్ బోర్డ్ ఏరియా ప్లాస్టిక్తో వస్తుంది. టేబుల్ స్టాండ్స్ బిల్డ్ క్వాలిటీ యావరేజ్ అనిపించింది నాకు. సో బాగా ఇట్లా ఊగుతూ ఉంది. సో కాస్త ఈ ఇష్యూ వీళ్ళు సార్ట్అవుట్ చేస్తే బాగుండి అనిపించింది నాకైతే. బిల్డ్ క్వాలిటీలో నాకు అనిపించింది టేబుల్ స్టాండ్స్ ఒకటి, అంతకుమించి రిమైనింగ్ బిల్డ్ క్వాలిటీ అంత బాగుంది, డిజైన్ బాగుంది. అండ్ ఆ తర్వాత ఈ పోర్ట్స్, కావాల్సిన పోర్ట్స్ అనేది ఇచ్చారు. USB పోర్ట్ ఒకటి ఉంటుంది, బట్ అది బ్యాక్ సైడ్ ఇచ్చారు. వర్స్ట్ డెసిషన్ అది. మనం మోస్ట్లీ వాల్ మౌంట్ చేస్తుంటాం మన ఇళ్లలో. వాల్ మౌంట్ చేసినప్పుడు ఆడెట్ట పెండ్రైవ్ పెడతాం నాకు అర్థం కాలేదు ప్రతిసారి. ఒకవేళ పెండ్రైవ్ పెట్టినా, మోబుల్ వాల్ మౌంట్ పెట్టినా పెండ్రైవ్ పెడితే ఆ మందో మనం మళ్ళీ వాల్కి దానికి గ్యాప్ వస్తుంది. వీళ్ళు బ్యాక్ సైడ్ కాకుండా సైడ్కి ఇవ్వాల్సింది. సో దానికి సొల్యూషన్ ఏంటంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంటాయి. లైక్ మనకి ఒక మేల్ టు ఫిమేల్. సో అవి తెచ్చి క్లిక్ చేసి మీరు కింద పెట్టుకోవాలి ఎవ్రీ టైం. దానికి సంబంధించిన లింక్స్ కూడా ఒకవేళ ఏమైనా ఉంటే ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్లో కూడా ట్యాగ్ చెక్ చేసుకోండి. అండ్ ఇక రిమైనింగ్ 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. ఒకటి HDMI ER పోర్ట్తో వస్తుందన్నమాట. సో దట్ దాని నుంచి మీరు ఆడియో రిటర్న్ ఛానల్ అనేది అక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ పోర్ట్స్ లైక్ LAN పోర్ట్ కానీ, యాంటీనా, శాటిలైట్ పోర్ట్స్ ఇవన్నీ కూడా మీకు చూడడానికి అయితే ఉంటాయి. సో USB పోర్ట్ ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చి ఉండాల్సింది. అండ్ USB 2.0 బదులు 3.0 ఇచ్చుంటే బాగుండనేది ఆశ. కోరుకుంటాం కదా, తప్పులేదు, నా పర్సనల్ ఒపీనియన్ అది. అండ్ ఇక రిమోట్ విషయానికి వస్తే అత్యంత దరిద్రమైన థింగ్ ఈ టీవీలో ఏదైనా ఉందంటే మాత్రం రిమోటే. ఓల్డ్ రిమోట్ అనమాట ఇది, పాతకాల రిమోట్. మనం గత 2-3 సంవత్సరాలు చెప్తూనే ఉంటున్నాం, అదే చేస్తున్నారు వీళ్ళు. అట్లీస్ట్ ఇందులో తీసుకురావాల్సింది ఏమంటారు, ఏ మ్యాజిక్ రిమోట్ ఉంటుంది కదా వీళ్ళది, ఆ మ్యాజిక్ రిమోట్ తీసుకొస్తే బాగుండేది. దాన్ని మీరు పర్సనల్గా బయట కొనుక్కోవచ్చు. ఒకవేళ కొనుక్కుంటే 2000 నుంచి 3000 మధ్యలో మనకి కాస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు పర్చేస్ చేస్తానంటే దానికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, నాకు చెక్ చేసుకోండి. ఇక రిమోట్లో బటన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ప్రెషర్స్ ఉంటే ఒకదానికి ఒకటి టచ్ అవుతూ ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది. సో ఎటువంటి వాయిస్ సెర్చ్ లాంటి ఫీచర్స్ అయితే ఉండదు. మళ్ళీ అగైన్ మీరు వీళ్ళ యాప్ ద్వారా, థింక్యూ యాప్ ద్వారా మీరు కంట్రోల్ అయితే చేసుకోవాలి కానీ, బట్ ఎటువంటి వాయిస్ సెర్చ్ అయితే ఉండదు. అండ్ షార్ట్ కట్స్ విషయానికి వస్తే మాత్రం నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్ అయితే ఇచ్చారు. యూట్యూబ్ కూడా ఒకటి యాడ్ చేసి ఉంటే బాగుండి అనిపించింది నాకు. అంతకుమించి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో దట్స్ ఇట్. ఇక రిమోట్ ఒకటే నాకు వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది. ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ డిస్ప్లే. సో ఫస్ట్లీ మీరు ఇక్కడ చూడొచ్చు, డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మనకి అఫ్కోర్స్ ఈ బడ్జెట్లో వీళ్ళు డాల్బీ విజన్ ఇట్లాంటి అయితే ఇవ్వరు. HDR10 Pro ఉంటుంది. అండ్ నార్మల్ HLG, ALLM, VRR, ఈ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అప్ టు 60 Hz వరకు ఉంటుంది. అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక అవన్నీ పక్కన పెట్టి మెయిన్గా టీవీ రివ్యూ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను అన్ని టీవీస్తో కంపేర్ చేశాక నాకు ఈ టీవీ ఎక్కడ స్టాండ్ అవుట్ అయిందని చెప్పమంటే మాత్రం ఫస్ట్లీ బ్రైట్నెస్ మాత్రం సఫిషియెంట్గా ఉంది. నాకు 300కి దగ్గరగా బ్రైట్నెస్ నిట్స్ అయితే వచ్చింది. బ్రైట్నెస్లో నాకు ఎక్కడ ఎవ్రీ టైం HDR వీడియోస్ చూసేటప్పుడు చాలా బ్రైట్గా ఉంది. బ్రైట్నెస్లో ఇష్యూ లేదు. బ్రైట్నెస్ యూనిఫార్మిటీ అనేది పర్లేదు, డీసెంట్ ఎనఫ్, నాట్ ది బెస్ట్, డీసెంట్ ఎనఫ్గా ఉంది బ్రైట్నెస్ యూనిఫార్మిటీ అనేది. సో బ్రైట్నెస్లో పెద్ద కాన్ అని చెప్పుకోవడానికి లేదు. ఇక కలర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం పర్లేదు, గుడ్ కలర్స్ అయితే ఉన్నాయి. కాస్త గ్రేడియంట్ ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండి అనిపించింది. అంటే వైట్ కలర్ రేంజ్ ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. బట్ ఓవరాల్ మాత్రం కలర్స్ అనేది
అనేది గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. లిటిల్ బిట్ సమ్ సిచ్యువేషన్లో అండర్ సాచురేటెడ్ అనిపిస్తుంది, బట్ దాన్ని మీరు స్టాండర్డ్ మోడ్లో కాకుండా వేరే మోడ్స్లో పెట్టుకుంటే కాస్త మీకు బాగానే ఉంటుంది, అదైతే చెప్పగలను. కాస్త గ్రేడియంట్ ఇంప్రూవ్ చేసి కాస్త సాచురేషన్ లిటిల్ బిట్ పెంచుంటే బాగుండనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది స్కిన్ టోన్స్ అనమాట. స్కిన్ టోన్స్ ఏంటంటే సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ మారిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ మీరు యూట్యూబ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఇలా కంటెంట్ చూసేటప్పుడు ఏమవుతుందంటే స్కిన్ టోన్స్ అనేది వైటిష్గా అయిపోతున్నాయి, పేలిపోతుంది, అండ్ స్కిన్లో డీటెయిల్స్ కనిపించట్లేదు, ఓవర్ గ్లో అయిపోతుంది. సో అసలు ఒక సిచ్యువేషన్ నాకు అసలు ఏం పిక్చర్ క్వాలిటీ రా బాబు ఇది అనే అంత దారుణంగా అయితే వచ్చిందన్నమాట. సో ఒకవేళ మీరు దీన్ని స్టాండర్డ్ మోడ్లో కానీ వివిడ్ మోడ్లో కానీ పెట్టి చూస్తే మాత్రం టూ మచ్గా స్కిన్ టోన్స్ అన్ని బ్లోన్ అవుట్ అయిపోతున్నాయి, కలర్స్ అన్ని బ్లోన్ అవుట్ అయిపోతున్నాయి. బట్ కాకపోతే ఇక్కడ మనకి వీళ్ళకి ఎక్స్పర్ట్ మోడ్ ఉంటుంది కదా, మనకి డార్క్లో అండ్ మీకు బ్రైట్ సిచ్యువేషన్లో ఎక్స్పర్ట్ మోడ్ ఉంటుంది కదా, ఆ మోడ్లోకి షిఫ్ట్ అయితే మీకు అది ఒక సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. స్టాండర్డ్ వివిడ్ మోడ్లో మాత్రం దారుణంగా ఉంది, మీరైతే చూడలేరు, నేనైతే చూడలేరు, 100% చెప్తున్నాను, మీరైతే చూడలేరు. బట్ ఎక్స్పర్ట్ మోడ్లో డార్క్ కానీ బ్రైట్ కానీ ఏదైనా పెట్టుకోండి, మీకు అప్పుడు స్కిన్ టోన్లో డీటెయిల్స్ కనిపిస్తున్నాయి అండ్ అంతా బాగానే ఉంది, ఎక్కడ మీకు ఇష్యూ లేదు. అండ్ అలానే మనకి హెచ్డిఆర్ రీమాస్టరింగ్ అని ఉంటుంది. అదంటే ఏమవుతుందంటే నార్మల్ హెచ్డిఆర్ కంటెంట్ చూసేటప్పుడు కాస్త డైనమిక్ రేంజ్ ఇంప్రూవ్ చేస్తుంది, అదొకటి ఆన్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మనకి ప్రెసిషన్ హెచ్డిఆర్ మాస్టర్ ప్రో అని ఒకటి ఉంటుంది, అది కూడా ఆన్ చేసుకోండి. దానివల్ల మీకు కలర్స్ అనేది బూస్ట్ చేస్తుంది, డైనమిక్ రేంజ్ అనేది కాస్త బెటర్గా వస్తుంది. ఎస్పెషల్గా హెచ్డిఆర్ కంటెంట్ చూసేటప్పుడు ఈ రెండు మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. ఇవన్నీ ఆన్ చేస్తే మీకు ఖచ్చితంగా మునుపటి కంటే టీవీ మీకు చాలా బెటర్గా వస్తుంది. నేను ఏదైతే స్కిన్ టోన్స్లో డీటెయిల్స్ మిస్ అయిపోయాను అని చెప్పాను, వైటిష్గా అవుతుంది అన్నాను, అది సార్ట్ అవుట్ అయిపోతుంది. కలర్స్ సంహౌ మంచి కలర్స్ అయితే వస్తున్నాయి, బట్ స్టిల్ సొల్యూషన్ 100% అయితే కాదు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఎక్స్పర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతామో ఆబ్వియస్గా మీకు ఇది వామ్ టింట్లోకి వెళ్ళిపోతుంది, మీకు తెలిసిందే కదా. ఆ వామ్ టింట్లోకి వెళ్ళినప్పుడు కాస్త స్టిల్ మనకి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, మంచి డీటెయిల్స్ వస్తున్నాయి, మంచి ఎక్స్పోజర్ అడ్జస్ట్మెంట్ బాగానే ఉంది, కలర్స్ బాగానే ఉంది, బట్ స్క్రీన్ అంతా కూడా మనకి లిటిల్ బిట్ వామ్గా అనిపిస్తుంది. అదొకటైతే ఇక అడ్జస్ట్ అవ్వాలి. ఎల్జీ బ్రాండ్ నుంచి కావాలి, మాకు ఇది కావాలనుకున్నప్పుడు కాస్త వామ్ టింట్ అనేది యాక్సెప్ట్ చేయగలిగితే దెన్ ఖచ్చితంగా ఈ టీవీ అయితే మీరు 100% కన్సిడర్ అయితే చేయొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లాక్స్ విషయానికి వస్తే డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ డీపర్ బ్లాక్స్. మోస్ట్ ఆఫ్ ది లైటింగ్ సిచ్యువేషన్, మీరు ఈ లైటింగ్ సిచ్యువేషన్లో ఎవ్రీ టైం మీరు ఒక లైట్ ఆన్ చేసుకొని టీవీ చూసినా సరే మీకు బ్లాక్స్ అనేది బాగానే ఉంటుంది, ఎక్కడ ఇష్యూ ఉండదు. లేదు మీరు చిమ్మ చిక్కట్లోకి వెళ్ళారు, డార్క్ సిచ్యువేషన్లోకి వెళ్తే ఆబ్వియస్గా మీకు బ్లాక్స్ అనేది గ్రేగా కనిపించడం అయితే స్టార్ట్ అవుతుంది. బ్లాక్స్ అనేది లైట్ కండిషన్, లో లైట్ కండిషన్లో మీకు గ్రేయిష్గా అనిపిస్తుంది. హెచ్డిఆర్ కంటెంట్ ప్లే చేసినప్పుడు కూడా డైనమిక్ రేంజ్ అంతా బాగుంది. దో ఇందులో మనకి డాల్బీ విజన్ అయినప్పటికీ డాల్బీ విజన్ కంటెంట్ ప్లే చేసినప్పుడు క్రేజీగా వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న కొన్ని టీవీలో ఎల్లో ఈస్టింట్ రావడం ఇట్లాంటివి నేను అబ్జర్వ్ చేశాను, బట్ ఇందులో హెచ్డిఆర్లో ప్రాపర్గా ప్లే అవుతుంది, హై డైనమిక్ రేంజ్ ఉంటుంది, మంచి కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది. ప్రాపర్గా హెచ్డిఆర్లో మీకు అన్ని మూవీస్ అయితే ప్లే అవుతున్నాయి, ఎక్కడ ఇష్యూ లేదు. రిఫ్రెష్ రేట్ మనకి 60 Hzతో ఇచ్చారు. ఓవరాల్గా డిస్ప్లేలో ఆ చిన్న మైనర్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని వామ్ ఉంటే మేము నో ప్రాబ్లం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి టీవీనే 100%. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇక ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇది 20 వాట్ స్పీకర్స్తో వస్తుంది. ఒకసారి శాంపిల్ వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, కాస్త వాల్యూమ్ అనేది లోగా అనిపించింది నాకు. రెండోది వచ్చేసి క్వాలిటీ అనేది అంత అప్ టు ద మార్క్ లేదు, యావరేజ్ ఆడియో క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు సౌండ్ బార్ అయితే కొనాలి. 55 inches టీవీ తీసుకుంటే మినిమం 4,000 రూపాయలు పెట్టాను ఒక సౌండ్ బార్ కొనుక్కుంటే దీనికంటే ఫార్ బెటర్ సౌండ్ క్వాలిటీ వస్తుంది. ఇక యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే అఫ్ కోర్స్ ఎల్జీ కాబట్టి ఎల్జీ WebOS 26తో వస్తుంది. వీళ్ళు టైం టు టైం అప్డేట్స్ అయితే ఇస్తారు, అదొక మంచి విషయం. వీళ్ళు Alpha 7 Gen 9 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారన్నమాట. సో అప్ స్కేలింగ్లో వీటిలో ఎస్పెషల్లీ నేను ఇందాక మీకు చెప్పాను కదా, హెచ్డిఆర్ రీమాస్టరింగ్ కానీ లేకపోతే హెచ్డిఆర్ మాస్టర్ ప్రో కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ప్రాసెసర్. ఆ ప్రాసెసర్ వల్ల జరుగుతుంది. అది బేసిక్ ఇది ఒక సాఫ్ట్వేర్ ఆల్గారిథం వీళ్ళది. ఆ సాఫ్ట్వేర్ ఆల్గారిథం ఏం చేస్తుందంటే ఆ హెచ్డిఆర్ కంటెంట్ని హెచ్డిఆర్లోకి ప్రాపర్గా కన్వర్ట్ చేస్తుంది అండ్ అప్ స్కేల్ చేయగలుగుతుంది. నార్మల్ లో రిజల్యూషన్ వీడియోని అప్ స్కేల్ చేసి ఎక్స్ట్రా డీటెయిల్స్ యాడ్ చేయగలుగుతుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాసెసర్కి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. మన ఆ మోడ్ అంతగానో పనిచేస్తుందంటే రీజన్ అదే అని చెప్పుకోవాలి. అండ్ మనకి ఇందులో 1.5 GB ర్యామ్తో వస్తుంది, 8 GB స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. కాస్త ఇది ఇంప్రూవ్ చేయాల్సింది. 1.5 GB ర్యామ్ అయింది, అట్లీస్ట్ 2 GB ర్యామ్ అండ్ 16 GB స్టోరేజ్ ఇవ్వాల్సిందే. సామ్సంగ్ అండ్ ఎల్జీ వీళ్ళు మన మాట వినరు,
అసలు మన మాట పట్టించుకోరు అనుకో. అదొకటైతే ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది. మేము టెస్ట్ చేసినప్పుడు బూటింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా అయింది. ప్రాసెసర్కి చాలా చెప్పొచ్చు అనమాట. మంచిగా చాలా ఫాస్ట్గా 17 సెకండ్స్లో 17 to 20 సెకండ్స్లో మనకి బూట్ అయితే అయిపోతుంది. యూజర్ ఇంటర్ఫేస్లో మేజర్ ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. మోస్ట్లీ మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది స్మూత్గానే ఉంది. ఎక్కడ మేజర్ ల్యాగ్స్ అని కానీ ఇష్యూస్ కానీ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అండ్ ర్యామ్ మెమరీ విషయానికి వస్తే మాత్రం మ్యాక్స్ 1 to 2 యాప్స్ ఉంచుకుంటుంది మెమరీలో. చాలా అగ్రెసివ్గా ఉందన్నమాట. ఒక 2-3 యాప్స్ ఓపెన్ చేస్తే అంటే ఫస్ట్ యాప్ కాస్త కిల్ చేస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ చాలా అగ్రెసివ్గా ఉంది. ఎందుకంటే అఫ్కోర్స్ 1.5 GB కాబట్టి ఎక్కువ యాప్స్ని మెమరీలో పెట్టుకోలేదు. దానివల్ల కిల్ చేస్తుంది. మోస్ట్లీ 1 యాప్ అనుకోండి, ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మిగతా రెస్ట్ ఆఫ్ యాప్స్ అని కిల్ చేసేస్తుంది. అండ్ యూఐలో పెద్ద ల్యాగ్స్ అయితే లేవు ఇందాక చెప్పినట్టుగా. అండ్ క్రోమ్ క్యాస్ట్, యాపిల్ ఎయిర్ప్లే ఇవన్నీ కూడా మీరు ఆరామ్సే స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు, ఎక్కడ ఇష్యూ ఉండదు. అండ్ ఇక దీని ఒక వారంటీ విషయానికి వస్తే మాత్రం 1 year వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. ప్యానల్ మీద ఎక్స్ట్రా 1 year ఇచ్చుంటే బాగుండేది. బట్ ఎల్జీ పర్లేదు, ఎల్జీ సామ్సంగ్ మోస్ట్లీ పెద్ద ఇష్యూస్ రావు. ఇట్స్ ఓకే, ఫైన్. మన కిస్మత్ బాగాలేకపోతే ఆబ్వియస్గా రావచ్చు. అండ్ ఇక ప్రైసెస్ విషయానికి వస్తే మాత్రం ప్రైసెస్ ఫస్ట్లీ మనకి 43 inches వచ్చేసి 35,990 పెట్టారు. 50 inches మనకి 43,000 రూపాయలు. 55 inches మనకి 47,000 రూపాయలు. అండ్ 65 inches వచ్చేసి మనకి 72,000 రూపాయలు అయితే పెట్టారు. 75 inches వచ్చేసి మనకి 1,09,000 రూపాయలు అయితే పెట్టారనమాట. ప్రైసెస్ అనేవి అయితే ఇలా ఉన్నాయి. అన్నా ఇక నువ్వు చెప్పు, దీన్ని మేము తీసుకోవచ్చా ఈ టీవీని? మేము 43 inches కానీ 55 inches కానీ మేము తీసుకోవచ్చా? 55, 48 అంటున్నావు కదంటే వాస్తవానికి ఏంటంటే ఈ 48 పెట్టారు, బట్ ఎప్పుడు 41, 42కి కార్డ్ ఆఫర్తో వస్తుంది. అండ్ 43 inches ఏమో అరౌండ్ 30,000లో వస్తుంది. థింగ్ ఏంటంటే నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇదే ప్రైస్ రేంజ్లో కొనాలి అండ్ మాకు ఎల్జీ సామ్సంగ్ నుంచే కావాలి, లేదు ఎల్జీ నుంచే కావాలి అనుకుంటే మాత్రం ఇంకా మీకు ఆప్షన్ లేదు. ఈ టీవీ తీసుకోండి, సెట్టింగ్స్ నేను చెప్పిన సెట్టింగ్స్ మార్చుకోండి. వామ్గా వస్తుంది, కాస్త వామ్ టింట్ అయితే ఉంటుంది మొత్తం. దానికి కొంచెం అలవాటు పడిపోతాం. ఇప్పుడు నేనున్నాను మా ఇంట్లో బెడ్రూమ్లో, నేను టీవీ వాడుతున్నాను, కూకా టీవీ. దాన్ని ఏం చేస్తానని నేను వాంటెడ్లీ వామ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే మోస్ట్లీ మేము బెడ్రూమ్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం కాబట్టి కళ్ళకి ఇబ్బంది కాకూడదని బ్లూ లైట్ తగ్గించి వామ్లో పెట్టుకుంటాను. అలాంటి సార్ట్ ఆఫ్ యూజర్ అయితే దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే క్రేజీ డీటెయిల్స్, క్రేజీ కలర్స్, ఎవ్రీథింగ్ బాగుంది అండ్ బ్రాండ్ వాల్యూ బాగుంటుంది కాబట్టి. లేదు మాకు ఎక్దమ్ పిక్చర్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్, బ్రాండ్ కాదనుకుంటే మాత్రం స్కిప్ చేయండి. లేదు ఇక్కడ ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందంటే మాత్రం శాంసంగ్ మినీ ఎల్ఈడి ఏదైతే ఉందో అది కూడా మీకు బాగానే ఉంటుంది, దానికి కూడా వెళ్ళొచ్చు. దాంట్లో చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి సంబంధించిన రివ్యూ కూడా చూడండి, రేపు ఎల్లుండి మన ఛానల్లో వస్తుంది. ఆ రివ్యూ చూస్తే మీకు దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా అర్థమైతే అప్పుడు దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ టీవీ అయితే తీసుకోవచ్చు. తీసుకుంటే మాత్రం నేను చెప్పిన సెట్టింగ్స్ మార్చాలి. స్టాండర్డ్ మోడ్లో పెడితే మాత్రం మీరు ఈ టీవీని ఎంజాయ్ అయితే చేయలేరు. బట్ స్టిల్ మార్చినప్పటికీ వామ్ టింట్ వస్తుంది. అది మీకు యాక్సెప్ట్ అయితేనే తీసుకోండి. మళ్ళీ తీసుకున్నాక వచ్చి నన్ను అనొద్దు, నువ్వేదో సెట్టింగ్స్ చెప్పావు, విరగబొడిసి సెట్టింగ్స్ చెప్పావు, మళ్ళీ నాకు అది వామ్ టింట్లో వస్తుందని నన్ను అనొద్దు. ముందే చెప్తున్నాను, లిటిల్ బిట్ వామ్ టింట్ అయితే వస్తుంది. సో ఎనీవే దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి ఎక్కడ తక్కువ వస్తే అక్కడైతే తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.